welcome back to my new video runner in సంగతులు. సో ఫైనలీ గైస్ ఐ యామ్ బ్యాక్ గైస్. సో 6 రోజుల తర్వాత ఫైనలీ మీ ముందుకైతే వచ్చి కూర్చున్నాను. సో ఇక్కడి నుంచి చాలా క్రేజీ కంటెంట్ అయితే రాబోతుంది అండ్ రెగ్యులర్ అప్డేట్స్ తోటి మీ ముందరైతే రాబోతున్నాను. సో వీడియోని ఈ రోజు వచ్చేసి ఇవాటి ముఖ్యాంశాలు క్రికెట్ మరియు సినిమాస్ కి సంబంధించినది. సో కానీ దానికన్నా ముందు నాతోటి అంటే నేను వచ్చేసి కొన్ని పాయింట్స్ మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదేంద్రా అనేసి అయితే ఫస్ట్ దీని గురించి మాట్లాడుకొని దాని తర్వాత ఇవాటి ముఖ్య అంశాల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే గైస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు అవర్ ఫుల్ టీమ్. సో మన కెమెరా మ్యాన్ కాడి నుంచి ఎడిటర్స్ కాడి నుంచి అలానే వచ్చేసి మన అంటే ఈ 6 రోజులు యాంకరింగ్ చేసినటువంటి మన సుకృతులకి అండ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ మై ఛానల్. ఇప్పటిదాకా ఈ వీడియోస్ ని ఫుల్ రెస్పాన్సిబిలిటీగా ఈ వీడియోస్ ని చేసిన మన సుకృతులకి మరి కెమెరా వెనకాల ఎడిట్ చేసినటువంటి ఇబ్రాహీం అండ్ దాంతో నీల్ అండ్ దాంతో కెమెరామెన్ ఇబ్రాహీం కి సో అందరికి వచ్చేసి నా తరపున థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళు మన టీం ని నాకు కాకుండా వితౌట్ మీ మన టీం ని మీరందరూ ఆదరించినందుకు మీకు కూడా చాలా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదములు. సో ఇంకా నెక్స్ట్ ఇవాల్టి ముఖ్య అంశాల్లో చూసుకున్నట్టయితే కానీ దానికన్నా ఇంకొక పాయింట్ మర్చిపోయినాను. సో గైస్ మేమైతే ఇవాళ వచ్చేసి అంటే అదే వచ్చేసి నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ లా పెట్టుకుని మేమైతే ఒక డిసిషన్ మీద అయితే వచ్చినాం. సో అదేంద్రా అంటే ఒక టైం పీరియడ్ మీకైతే కరెక్ట్ ఆ టైం కి వీడియోస్ వచ్చేటట్టుగా అయితే మేమైతే ప్లాన్ చేస్తున్నాము. సో 3 టైమ్స్ అయితే అంటే 3 గంటలు అంటే 3 టైమ్స్ అయితే మేమైతే ప్లాన్ చేసినాము. సో అదేంద్రా అంటే ఫస్ట్ వచ్చేసి 6:30, 7:30 అండ్ 8 o'clock ఈ 3 టైమ్స్ మేమైతే అంటే ప్లాన్ చేసుకున్నాము. సో ఈ 3 టైమ్స్ లలో ఏదో ఒక టైం అయితే రిలీజ్ చేయాలనేసి మీరు ఏ టైం ని చూడడం ఇంట్రెస్టింగ్ ఉన్నారు అండ్ మీరు ఏ టైం చూడాలనుకుంటున్నారు సో అది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వచ్చేసి ఏమైనా మూవీ రివ్యూస్ కానీ అండ్ అలానే వచ్చేసి ఏమైనా ఒక ఎమర్జెన్సీ కంటెంట్ ఉంటే మధ్యలో వచ్చేసి మిడ్ ఆఫ్ ది డే అయితే వస్తుంది. సో రేపు ఇవాళ ఈవినింగ్ వచ్చేసి ఒక కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ అయితే వస్తుంది. సో ఇంకా ఇవాటి ముఖ్యాంశాలకు వచ్చేద్దాం. ముఖ్యాంశాలు రాని ముందు మైసూర్లో జరిగినటువంటి దసరా చాలా అద్భుతంగా అయితే జరిగిపోయింది, చాలా మంచిగా అయితే జరిగిపోయింది. సో మొత్తానికి అయితే గైస్ మంచిగా అయింది. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచిగా అయింది. సో ఈ ఇయర్ కూడా మంచిగా సక్సెస్ అయితే అయింది. అండ్ దాంతో స్తంత అంటే ఏమంటదండి అంటే ఒక రకమైన అంటే ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను రా అంటే ఈసారి వచ్చేసి ఏంద్రా అంటే అన్నిసార్లు ఏమైతే ఒక షో లాగా ఒక ట్రాక్టర్ లో వచ్చేసి ఒక మూర్తిని పెట్టుకుని దాన్ని షో లాగా తిప్పేది అలా అయితే జరుగుతా అనేది. కానీ ఈసారి అది జరగలేదు. సో ఎందుకు జరగలేదేమో మనకు కూడా తెలియదు. కానీ సో మొత్తానికి అయితే జరగలేదు. కానీ జస్ట్ వచ్చేసి మైసూరు అంబారీ ఉంటది కదా సో దాన్ని మంచిగా చూపించారు, దాన్ని మంచిగా సెలబ్రేట్ చేశారు. సో మైసూర్ లో మాత్రం ఈ ఫెస్టివల్ మాత్రం సక్సెస్ అయిపోయింది అనేసి అయితే చెప్పుకోవాలి. సో వెల్ డన్ మైసూర్ టీమ్ అండ్ దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి. సో ఐ థాట్ కర్ణాటకలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చాలా మంది వెళ్ళింటారు. సో మీరు వెళ్ళినట్టయితే ఒకవేళ మన ఛానల్లో ఉన్న మన ఆడియన్స్ వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇంకా ఇవాటి ముఖ్యాంశాల్లో చూసుకున్నట్టయితే వచ్చేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్రికెట్ గురించి మాట్లాడుకుని దాని తర్వాత సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. క్రికెట్ గురించి చాలా తక్కువ అప్డేట్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో క్రికెట్ గురించి మాట్లాడుకుని దాని తర్వాత సినిమాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ క్రికెట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే అంటే ఫస్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ వచ్చేసి డే 1 ఫస్ట్ మ్యాచ్ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో డే 1 మొత్తం వచ్చేసి మన వాళ్ళ డామినేషన్ అయితే ఉంది. సో ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే హైలైట్స్ చెప్పేస్తాను. సో టాస్ గెలిచి వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ని చూస్ చేసుకున్నారు అండ్ దాంతో మన వాళ్ళు బౌలింగ్ చేస్తూ బుమ్రా 3 వికెట్స్ బూమ్రా 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇది వచ్చేసి అహ్మదాబాద్ స్టేడియం లో అయితే జరిగింది, అదే నరేంద్ర మోదీ స్టేడియం అయితే జరిగింది. సో అక్కడ వచ్చేసి బుమ్రా 3 వికెట్స్ అండ్ దాని తర్వాత వచ్చేసి మన డిఎస్పీ మియా మ్యాజిక్ మొహమ్మద్ సిరాజ్ అయితే 4 వికెట్స్ అయితే తీసుకునేడు. సో చాలా క్రేజీ బౌలింగ్ చేసినారు. సో ఇద్దరు కూడా అటువైపు నుంచి బుమ్రా కానీ ఇటువైపు నుంచి మొహమ్మద్ సిరాజ్ కానీ సో చాలా క్రేజీ బౌలింగ్ చేసి చాలా మంచిగా అయితే వీళ్ళు అయితే డామినేట్ చేస్తూ కనబడ్డారు. ఇంకా దాంతో స్పిన్నర్స్ చూసుకున్నట్టయితే ఆఫ్టర్ ది లాంగ్ డేస్ కమ్ బ్యాక్ ఇన్ ది టెస్ట్ మ్యాచ్ అయితే మన కుల్దీప్ యాదవ్ ఇతను కూడా వచ్చి చాలా క్రేజీగా బౌలింగ్ చేస్తూ 2 వికెట్స్ అయితే సంపాదించిండు. సో వెల్ డన్ అండ్ కుల్దీప్ యాదవ్. అండ్ దాంతో లాస్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ వచ్చేసి ఒక వికెట్ అయితే తీసుకొని సో మొత్తానికి అయితే వెస్టిండీస్ వాళ్ళని 162 అయితే ప్యాకప్ అయితే చేశారు. సో వెల్ డన్ టీమ్ ఇండియా. సో చాలా మంచి బౌలింగ్ అయితే చేశారు. బౌలర్ సైడ్ నుంచి ఎంత డామినేషన్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ అనేది సెకండ్ హాఫ్ అనేది అంటే
ఫస్ట్ ఏమంటుందండి, ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి లంచ్ బ్రేక్ దాకా మనది. ఇంకా దాని తర్వాత లంచ్ బ్రేక్ నుంచి టీ బ్రేక్ లోపల వచ్చేసి అందరు టీమ్ నే వచ్చేసి అలౌట్ చేసాము. సో దాంట్లో వచ్చేసి ఏంద్రా అంటే ఒక చిన్న టోటల్ మనకైతే దొరికింది. సో దాని తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ దిగినారు. సో ఫస్ట్ 11 ఓవర్స్ కొంచెం స్లోగా ఆడినారు జైస్వాల్ కానీ అండ్ కేఎల్ రాహుల్ కానీ. సో ఇంకా దాని తర్వాత 11 ఓవర్స్ తర్వాత కొంచెం వాన పడింది అండ్ దాని తర్వాత వాన తర్వాత వచ్చినారు, రెచ్చిపోయినారు మన వాళ్ళు మాత్రం. సో మొత్తానికి అయితే చాలా మంచి బ్యాటింగ్ చేశారు. అది వచ్చేసి యశస్వి జైస్వాల్ వచ్చేసి 36 రన్స్ అయితే చేసి అవుట్ అయితే అయిపోయింది. ఇంకా దాని తర్వాత సాయి సుదర్శన్ నెంబర్ 3 లో వచ్చి 7 రన్స్ చేసి అవుట్ అయిపోయింది. సో ఎందుకో మన సాయి సుదర్శన్ బ్యాటింగ్ సార్ కూడా అంతగా పర్ఫామ్ చేయలేకపోయింది. సో ఇక్కడైతే సాయి సుదర్శన్ 7 రన్స్ కి అయితే అవుట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత మన శుభ్మన్ గిల్ ద కెప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా వచ్చేసి ఇక్కడ వచ్చేసి 18 రన్స్ చేసిండు. సో ఇక్కడ వచ్చేసి అన్బీటెన్ అయితే నాట్అవుట్ అయితే ఉన్నాడు. ఇంకా దాని తర్వాత కేఎల్ రాహుల్, కమాల్ లాజవాబ్ రాహుల్ అయితే గైస్ సో ఫైనల్లీ హాఫ్ సెంచరీ అయితే చేసిండు. సో ఇక్కడ ఓపెనింగ్ వచ్చి అప్పటి నుంచి ఫస్ట్ ఓవర్ దాని నుంచి అన్బీటెడ్ గా అంటే ఇప్పుడు కూడా నాట్అవుట్ అయితే ఉన్నాడు. 50+ రన్స్ అయితే చేసిండు. సో హాఫ్ సెంచరీ చేసిండు. వెల్ డన్ కేఎల్ రాహుల్, వెల్ డన్ టీమ్ ఇండియా. సో ఖచ్చితంగా ఈ రోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా ఒక 450 నుంచి 500 దాకా తీసుకెళ్తే, సో ఖచ్చితంగా 250 నుంచి 300 దాకా లీడ్ ఉంటే అక్కడ వచ్చేసి 200 కి ప్యాకప్ చేస్తే మన వాళ్ళు వచ్చేసి మళ్ళా బ్యాటింగ్ రాకుండానే అలౌట్ చేస్తారనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఏమైతుంది ఎందుకంటే బ్యాటింగ్ అలా ఉంది మన కాడ. సో నితీష్ కుమార్ రెడ్డి దాని బ్యాటింగ్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా వచ్చేసి వీళ్ళిద్దరు అయినా కూడా ఇంకా ధ్రువ్ జుడేల్ ఉన్నాడు, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ దా మనకైతే బ్యాటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి డామినేట్ చేస్తూ కనబడతారనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఏమైతుంది ఏందో. సో మొత్తానికి అయితే డే 5 దాకైతే నాకైతే వెళ్ళేటట్టు కనబడట్లేదు, డే 4 కూడా వెళ్ళేటట్టు నాకైతే కనబడట్లేదు. సో మరి చూద్దాం ఏమైతుంది ఏందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గైస్ నమీబియా. సో ఎస్ గైస్ నమీబియా వచ్చేసి T20I జరుగుతుంది కదా 2026 లో ఇండియా శ్రీలంక అంటే వెన్యూలలో. సో ఇక్కడ వచ్చేసి నమీబియా టీమ్ అయితే అంటే సెలెక్ట్ అయింది. సో క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళైతే సెలెక్ట్ అయినారు. సో 26 T20I వరల్డ్ కప్ అయితే వీళ్ళు కూడా ఆడబోతున్నారు. సో ఇంకా చూద్దాం మరి ఏమైతుంది ఏందో. సో మొత్తానికి అయితే క్రికెట్ జగత్లో ఉన్న అప్డేట్స్ ఇవి. ఇంకా సినిమాస్ మీద షిఫ్ట్ అయిపోదామా. సో లెట్స్ ఇంటూ ది సినిమాస్ అప్డేట్. ఫస్ట్ వచ్చేసి గైస్ మన వచ్చేసి అఖండ పార్ట్ 2 రిలీజ్ ఆన్ 5th of December 2025. ఎస్ గైస్ అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో 5th of December అయితే ఏదైతే రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాయి దుర్గా తేజ్ అప్కమింగ్ మూవీ సంబరాల వేటిగట్టు. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన గ్లిమ్స్ అయితే 15th October కి అయితే రాబోతున్నాయి. సో మరి చూద్దాం ఏమైతుంది ఏందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే వచ్చేసి మరి మన ఓజీ మూవీ తర్వాత సుజిత్ గారు వచ్చేసి అప్కమింగ్ మూవీ అయితే చేయబోతున్నారు కదా నాని తోటి. సో మరి ఓజీలో నుంచి ఓజీ ఇంకా వచ్చేసి ఓజీ ఫీవర్ లోనే ఉన్నాం, ఇంకా ఓజీ క్లైమేట్ లోనే ఉన్నాం, ఇంకా బయట వచ్చిన తర్వాత నాని తోటి ప్రాజెక్ట్ అయితే చేస్తాననేసి అయితే మన ప్రాడ్కాస్ట్ చెప్తానన్నారు. సో ఫైనల్ వచ్చేసి 2nd October కి అంటే నిన్న వచ్చేసి ఇదైతే పూజా సెరమనీ అయితే అయిపోయింది. సో మరి అతి త్వరలోనే మూవీ స్టార్ట్ అయితే కాబోతుంది. సో అంటే మూవీ షూటింగ్స్ అయితే కాబోతున్నాయి. సో మరి పూజా సెరమనీ అయిపోయిందంటే షూటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే. సో ఆల్మోస్ట్ సో చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏందో. సో మన నాని గారి మూవీ, సో అప్కమింగ్ మూవీ కాంబో ఆఫ్ మన సుజిత్ అండ్ నాని. సో చూద్దాం గైస్ ఏమవుతుంది ఏందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజుగారి గది 4. సో మనం చూసినాం కదా రాజుగారి గది 1 కానీ 2, 3 అన్ని కూడా చాలా క్రేజీగా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి రాజుగారి గది 4 ఎప్పుడు రబ్బా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. సో దీనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా అన్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే ఇచ్చేసారు. సో అది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2026 దసరాలో అయితే ఇదైతే రిలీజ్ కానుంది. సో అంటే ఆల్మోస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ అనుకోండి, ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ అనుకోండి. సో ఈ టైం అయితే రిలీజ్ కానుంది. సో నెక్స్ట్ ఇయర్ దసరా అయితే ఇదైతే రిలీజ్ అవుతుంది. సో మరి చూద్దాం మూవీ ఎలా ఉంటుంది అండ్ ఎలా చేసినారు ఏందో అనేసి అయితే చూద్దాం మరి. సో ఇక్కడ నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చే ప్రయత్నం అంటే వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం రాజుగారి గది 4 సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అప్డేట్స్. ఇంకా దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్స్ మీద వచ్చేద్దాం. మన మిరాయి మూవీ ఉంది కదా. సో మిరాయి మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్ గా 150+ crores అయితే సంపాదించింది. సో చాలా క్రేజీ కలెక్షన్స్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్. అంటే చాలా మందికి ఇది వచ్చేసి చిన్న కలెక్షన్సే అనిపించచ్చు కానీ సో 150 crores నాకు అడిగితే మాత్రం ఈ మూవీ కంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా ఎక్కువ అయితే ఇదైతే సంపాదించింది. సో వెల్ డన్ మిరాయి టీమ్ అండ్ మిరాయి మన తేజ సజ్జా గారు. సో చాలా క్రేజీగా వస్తున్నాయి. కంగ్రాచులేషన్ మన తేజ సజ్జా అండ్ మిరాయి టీమ్. సో అందరికి సో కంగ్రాచులేషన్ టు ఎవ్రీ వన్ గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
అలానే వచ్చేసి కాంతారా చాప్టర్ 1 ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. సో నిన్న రిలీజ్ అయితే అయిపోయింది. సో టాక్స్ కూడా యునానిమస్ అయితే వస్తున్నాయి, చాలా క్రేజీ, చాలా పాజిటివ్ టాక్స్ అయితే వస్తున్నాయి. సో ఇవాళ మనం కూడా పోయి ఫైనల్ టైం అంటే ఎండ్ టైం మనకైతే షోస్ టికెట్స్ అయితే దొరికినాయి. సో చాలా క్రేజ్ అయితే ఉంది యాక్చువల్లీ. సో ఇక్కడ వచ్చేసి స్పెషల్లీ కర్ణాటకలో సో నాకైతే చాలా అంటే ఒక లాస్ట్ మూమెంట్ లో టికెట్స్ అయితే దొరికినాయి. సో ఇవాళ అయితే టికెట్స్ అయితే ఉంటాయి. సో ఇవాళ మూవీ చూసిన తర్వాత 4:30 నుంచి 5 o'clock మధ్యలో మీకైతే వీడియోని అయితే ప్రయత్నిస్తాను. సో వీడియోని అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను, రివ్యూ అయితే ఇస్తాను. అండ్ దాంతో చాలా మంది ఎందురా అంటే మన టాలీవుడ్ లో అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒక హ్యాష్ ట్యాగ్ జరుగుతుంటే సో అదేంద్రా అంటే #బైకాట్ టు కాంతారా అని జరుగుతా అనేది. సో యాక్చువల్లీ గైస్ నాకు ఒకటి అర్థం కాలే, ఇక్కడ ఎందుకు బైకాట్ చేయాలి, అసలు అక్కడ ఏం రీజన్ ఉంది బైకాట్ చేయాలి. సో చాలా మంది చెప్తున్నది ఏంట్రా అంటే ఇక్కడ వచ్చేసి సంధ్యా థియేటర్ లో ఎప్పటి నుంచో పుష్ప పార్ట్ 2 నుంచి ఇప్పుడు ఓజీ దాకా ప్రతి ఒక్కసారి సంధ్యా థియేటర్ లో ధర్నాలు జరిగినట్టే. అక్కడ వచ్చేసి మన వాళ్ళ పోస్టర్స్ వేసి అక్కడ వచ్చేసి కన్నడ హీరోస్ పోస్టర్స్ పెట్టుకుని అక్కడ వచ్చేసి అన్ని జరిగినట్టే. కానీ దీన్ని తీసుకొని మన వాళ్ళు కూడా ఇంకా కన్నడ మూవీని కూడా మేము బైకాట్ చేయాలి అది నేను చెప్తా అన్నారు. సో కానీ ఇది వచ్చేసి అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకా మన టాలీవుడ్ అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్స్ అయితే హౌస్ఫుల్ అయితే జరుగుతున్నాయి మరి. సో మంచిగా అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది. సో దయచేసి గైస్ ఎవరు కూడా అంటే ఈ బైకాట్ అని చెప్పిన వాళ్ళే మూవీస్ కి అయితే వెళ్తున్నారు కాబట్టి సో మీరు కూడా దీన్ని మనసులో పెట్టుకొని మేము బైకాట్ చేద్దాం అని ఏం పట్టించుకోకుండా సో ఖచ్చితంగా ఒకసారి మూవీని వచ్చేసి థియేటర్ లో అంటే ఏమంటారు దాన్ని అంటే ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి, బాగుంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే అంటే ఒక్కసారి కాంతారా వస్తున్న టాక్స్ ఇంకా నేను రివ్యూ ఇచ్చిన తర్వాత చెప్తాను. సో మొత్తానికి అయితే ఈ బాయ్కాట్లు ఇవన్నీ వదిలేయండి అబ్బా, సీరియస్లీ చెప్తున్నాను. ఆ హీరో కూడా మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నడలోనే మాట్లాడిండు, అది ఇది చేసి కొంచెం మాట్లాడారు. సో అతనికి వచ్చేదే కన్నడ మరి హిందీ, అతను ఏం చేస్తాడు పాపము. సో అతను వచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడిండు. సో ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. సో పర్వాలేదు. సో ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సో మొత్తానికైతే గైస్ ఈ మూవీకి నేనే కాదు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంద్రా అంటే ఈ మూవీ డే 1 కలెక్షన్స్ వచ్చేసి 75 నుంచి ఇంకా 75+ డే 1 కలెక్షన్ కొట్టచ్చు అనేసి చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరి చూద్దాం, అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత సో చూద్దాం మరి డే 1 కలెక్షన్ ఎలా కొడుతుందో ఏం కొడుతుందో ఏమో. సో మొత్తానికి అయితే ఈ వీడియో వచ్చేసరికి ఏమైనా కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చినట్టయితే సాయంత్రం రివ్యూలో వచ్చేసి కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడతాను. సో మొత్తానికి అయితే గైస్ ఆ కలెక్షన్స్ నేనైతే 75 నుంచి 85-90 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి. సో ఇంకా చూద్దాం గైస్ ఏమైతే అదేందో, సో ఎంత కొడుతుంది అనేసి అయితే క్లియర్ గా మాట్లాడుతున్నాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో దట్స్ ఇట్ గై వీడియో. ఇవాళ నా దగ్గర ఉన్న ముఖ్య అంశాలు ఇవే. సో ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఖచ్చితంగా మీరు వచ్చేసి నాకు కొన్ని ఒపీనియన్స్, నాకు కొన్ని క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇస్తే అండ్ అలానే వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే నాకు ఇంకా మంచిగా వీడియోస్ వచ్చేసి నాకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. సో మీరు ఎలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్టింగ్ ఉన్నారు అండ్ ఏ టైం లిమిట్ షూటింగ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటారు సో ఏందనేసి అయితే సో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో దానికోసం ఖచ్చితంగా వచ్చేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ 5 members and subscribe to my channel and turn on the bell icon to notify every update from VIPs Official. And signing out to your VIPs Officials, Rizwan Khan. Bye.